కావాల్సిన సార్ గౌరవ అడుగు 4వ విడత బకాయి మొత్తము 24.56 కోట్లు 27,879 మంది మెంబర్స్కి 2,880 SHG గ్రూపుల్లో ఈరోజు నిధులు జమ చేసే కార్యక్రమం జరుగుతుంది. వెలుగుందని నమ్మకాన్ని పెంచుదాం, స్వర్గమన్నదెక్కడున్న నేలపైకి దించుదాం. జీవితాన వెలుగు స్వర్గమన్నదెక్కడున్న నేలపైకి దించుదాం. గగనమెంత ఉరిమినా గిరికి చలనముండునా, మేలుకుంటే వేగువరకుండునా. అందుకున్న విజమ్మకాన్ని పెంచుదాం, స్వర్గమన్నదెక్కడున్న నేలపైకి దించుదాం. తదుపరి కోలాట నృత్యం వారు రెడీగా ఉండాలండి. కోలాట నృత్యం వాళ్ళు త్వరగా రావాలి, ఫాలో కావాలండి. కోలాట నృత్యం వాళ్ళు పాట కూడా రెడీ చేసుకోండి గురుగారు. దేవుడు పుట్టిన
చెప్పాడంటే చేసి చూపించాడు మన ముఖ్యమంత్రి గారు. ఎన్నో కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు కానీ మాకు తెలియజేసినట్లయితే వెంటనే అది పరిష్కరించడానికి ప్రయత్నం చేసాం. అన్నీ పరిష్కరిస్తున్నాం సార్. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో రంగ వైభవంగా అతిరథుల మహారాజుల మధ్య జరుగుతుంది. గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టాలండి. అలాగే ఇతర కార్పొరేటర్లు, అలాగే ఏప్రిల్ 11వ తారీఖు నాటికి మహిళలు లోన్ ఏదైతే అప్పు ఉందో ఆ అప్పులన్నిటి కూడా 4 విడతల్లో వారి అకౌంట్లో జమ చేసే కార్యక్రమానికి సంబంధించి ఈరోజు వైఎస్ఆర్ ఆసరా 4 విడత సంబరాల్లో మహిళలందరూ పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేయడం అందరికీ ముందుగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఏ కార్యక్రమం పెట్టినప్పుడు కూడా మహిళలు ముందంజలో ఉండి కార్పొరేషన్ పరిధిలో ప్రతి కార్యక్రమాన్ని సక్సెస్ చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కూడా పూజ తప్పకుండా గుర్తుపెట్టుకునే వాళ్ళ మళ్ళీ అడిగి అన్ని సమస్యలు కూడా మనకి పరిష్కరించారు. అటువంటి ప్రీతమ నేత మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. వారికి మరొకసారి మనందరం కూడా చప్పట్లతోటి కరతాళధ్వనులతో సార్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు కాలతీతం వల్ల ముందుగా మన పీడీ మెప్మా రవికుమార్ గారిని ఈ కార్యక్రమం ఉద్దేశించి అందరికీ మెప్మా తరపున అందరికీ తెలియజేసేది ఏంటంటే ప్రతి ఒక్క సభ్యురాలు యొక్క సమస్యలను పరిష్కరిస్తూ వచ్చే నిధులతో ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక రకమైన జీవనోపాధిని కలిగి ఉండాలనే ఉద్దేశంతో అర్బన్ మార్కెట్లు అనేటువంటిది ఈరోజు గౌరవ శాసనసభ్యుల వారు ప్రారంభించినటువంటి పట్టణ మహిళా ప్రగతి యూనిట్ డోక్రా బజార్లు 3 లక్షల రూపాయలు ఏర్పాటు చేసినటువంటి యూనిట్ను కూడా ప్రారంభించడం. ఎందుకంటే ఇన్ని రకాల నిధులతో మీరు చక్కగా ఏదో ఒక రకమైనటువంటి నిరంతర ఆదాయాన్ని పొందేటువంటి జీవనోపాధులు చేసుకోవాలని ఆ కోణంలో మీ అందరినీ కూడా సమాయత్తపరచడం కోసం ఇచ్చే నిధులను మీ అందరూ సద్వినియోగం చేసుకునే విధంగా అవగాహన కల్పించడం కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ వేడుకలకు వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్సులు తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇస్తున్నటువంటి పథకాలన్నింటినీ అందిపుచ్చుకొని తగిన విధమైనటువంటి స్పందనతో మీ అందరూ కూడా ముందుకెళ్తారని పేరు పేరున మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇంత మంచి కార్యక్రమాన్ని ఈ మున్సిపాలిటీ ఆవరణలో ఏర్పాటు చేయడానికి ఎంతో కృషి చేసినట్టు మన కొండయ్య గారికి అటనే పీడీ గారికి వీళ్ళందరికీ కూడా ఒక్కసారి వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ మనకి రాష్ట్రానికి ఒక దిక్సూచిగా ఒక మార్గదర్శిగా అంటే దాని టార్చ్ బేరర్ అంటారు ఇంగ్లీష్లో, తెలుగులో మార్గదర్శి. ఆ మార్గదర్శి వ్యక్తిగా మన జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మనకి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావటం ఇదందరం కూడా మనం చేసుకున్నటువంటి అదృష్టంగా భావించాలా. ఆయన ఆగస్టు 2020లో ఈ డాక్రా గ్రూపులకి మీకు సహాయ సహకారాలకి ఆయన ఫస్ట్ విడతగా అమౌంట్ శాంక్షన్ చేయడం జరిగింది. ఇప్పటికీ 4 విడతలుగా మీ అందరికి కూడా అమౌంట్ అనేది ఇప్పుడే పీడీ గారు అందరూ చెప్పారు. ఒక్క ఒంగోలు నగరపాలక సంస్థలోనే 97 కోట్ల దాకా ఈ 4.5 ఏళ్ళలో వచ్చిందంటే అది ఒక్కసారి మీరు అందరూ కూడా గుర్తుంచుకోవాలని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ, ఎందుకంటే రాష్ట్రం మొత్తం మీద చూసుకుంటే దరిదాపులుగా 9.5 లక్షల గ్రూపులు ఈ యొక్క బెనిఫిట్ పొందున్నాయి. మొత్తం అమౌంట్గా చూసుకుంటే దరిదాపులుగా ఒక 100 కోట్ల పైన అంటే మనం ఒక ఒంగోలులో జరిగిందంటే దాన్ని బట్టి మీరు మహిళలందరూ కూడా, ఎందుకంటే మీరందరూ చాలా యాక్టివ్, మీరు లేనిదే ఏ కార్యక్రమం కూడా జరగదు. అందుకని మీ అందరికి కూడా మరొక్కసారి, ఎందుకంటే ఇవాళ
మనకు ఓటర్ల జాబితాలో కూడా మహిళలే అందరు కూడా ఆధిక్యం. ఇంకా ప్రకాశం జిల్లాలో కూడా మహిళా ఓటర్లే ఆధిక్యం. కాబట్టి మీరందరూ కూడా, ఎందుకంటే రాబోయే రోజుల్లో జగనన్న చెప్పినటువంటి పథకాలన్నీ కూడా మనకు రావాలన్నా మీరు మీ గ్రూపులో ఉన్న సభ్యులకి మీరు దానికి సహాయం చేయాలన్నా కూడా మరొకసారి జగన్మోహన్ రెడ్డికి మన ముఖ్యమంత్రి కావాలి, చాలా అవసరం అది అని మీరందరూ గుర్తించి, అట్లానే మనకి ఇవాళ అడగగానే ఏ పనికైనా సరే ముందున్నటువంటి అన్న వాసనకి మనం ఎప్పుడు కూడా మరొక్క వారు ఎందుకు చెబుతున్నారంటే ఇటువంటి నాయకుడిని మళ్ళీ మనం తెచ్చుకోలేము ప్రకాశం జిల్లాలో. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇవాళ రాజకీయాలు ఎట్లున్నాయో మీ అందరూ చూస్తున్నారు. ఆయన సహృదయుడు, మంచివాడు. ఎవరు వెళ్ళినా కూడా 24/7 ఆయన ఇంట్లో అందుబాటులో ఉంటూ మనందరి యొక్క సమస్యలు తీర్చినటువంటి గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని మనం ఈసారి మరొక్కసారి మన ఒంగోలుకి గెలిపించుకోవాలా. ఆయన్ని మళ్ళీ మనం మంత్రిగా చూడాలా. మన సమస్యలన్నీ కూడా ఇవాళ అపరిష్కృతంగా ఉన్నటువంటి కార్పొరేషన్లో ఉన్న సమస్యలు కానీ, మన అభివృద్ధి చెందుతున్నటువంటి సమస్యలు కానీ అన్నీ కూడా మనం తీర్చుకోవడానికి అంతకు మించిన అవకాశం లేదని మీ అందరికీ కూడా తెలియజేస్తూ, ఎందుకంటే మీరందరూ కూడా ఒకటే, ఆయన జగన్మోహన్ రెడ్డి మడవ తిప్పడు, మాట తప్పడు. ఇక్కడ అన్న పట్టుబట్టాడంటే పని పూర్తి చేస్తాడు. ఈ ఇద్దరి కాంబినేషన్ మనకి ఆంధ్రప్రదేశ్లో చాలా అవసరం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏ రోజైతే పోరాడేవాడే యోధుడు, అర్థం అబద్ధం చెప్పలేదు, అట్లాగే ప్రతిపక్ష నాయకులు నిజం చెప్పలేరు. దీన్ని నిజంగా ఒప్పుకోవాల్సిన విషయం. ఎందుకంటే గత 15 రోజుల క్రితం ఒంగోలు నగరంలో పారువేట కార్యక్రమంలో ప్రతిపక్ష నేతలు ఈ 4.5 సంవత్సరాల్లో ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు ఏమి చేశారు అని అడిగితే సంబరాలు చేసుకుంటూ ర్యాలీలు చేసుకున్నారు అని చెప్పి ఒక వేదిక మీద మాట్లాడారు. మరి అదే ప్రతిపక్ష నేత 2 రోజుల క్రితం ఏవైనా అభివృద్ధి కార్యక్రమాలు చేశారా అంటే వాళ్ళ నోటితోటే 4-5 డీజర్లు కల్పించినటువంటి అండర్ కేబుల్ బ్రిడ్జ్ వేశారు అని చెప్పి వాళ్ళే ఒప్పుకున్నారు. ఇప్పటికైనా వాళ్ళు నిజం ఒప్పుకున్నారు. ఈ 4 సంవత్సరాల నుంచి దాదాపు వారం రోజుల తేడాతోనే వాళ్ళ నోటితో వాళ్ళే వీళ్ళు చేసిన అభివృద్ధి ఇది అని చెప్పి ఒప్పుకున్నారు. ఇంకా గత 70 రోజులు మాత్రమే ఉంది, అది కూడా ఒప్పుకుంటారు. అట్లాగే మనకి కష్టం వస్తే వాసన్నున్నాడు, కరోనా వస్తే వాసన్నున్నాడు. సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి తీసుకొచ్చు మన గడప గడపకి వచ్చారు. మరి ప్రభుత్వ పథకాల ద్వారా సంక్షేమ పథకాలు మన ఇంటికి అందాయో లేదో, ఏమన్నా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఆగాయో లేదో తెలియదు, కానీ వాసన్న హామీ ఇస్తే మాత్రం ఆ పథకం ఆగదు అని చెప్పి మరొకసారి మేము చెప్పడంలో అతిశయోక్తి లేదు అని చెప్పి మేము చెప్పుకుంటున్నాము. భీమును లాంటి బలం, అర్జునుడు లాంటి పరాక్రమం, రాముడు లాంటి గుణం, శ్రీకృష్ణుడు లాంటి వ్యూహంతో ముందుకు తీసుకుపోతున్న మా వాసన్నకు 2024లో కూడా అత్యధిక మెజారిటీని కట్టబెట్టి, ఇటువంటి కలియుగంలో కూడా వెతికితే రాముడు లాంటి దేవుడు ఉంటాడేమో కానీ మన వాసన్న లాంటి దేవుడు మాత్రం మనకి ఉండడు. కాబట్టి మనం ఎవ్వరం కూడా ఈ 2024లో మన వాసన్నని వదులుకోకుండా ఓటు అనే అస్త్రంతో 2024 ఎలక్షన్స్లో మనందరం కూడా వాసన్నకి ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించుకొని మళ్ళీ ఈ యోధుడిని మనందరం సిద్ధం చేసుకోవాలని ఈ పోరాటానికి వాసన్న సిద్ధంగా ఉన్నారు. సైనికులుగా మేమందరం సిద్ధంగా ఉన్నాం. మీరందరూ సిద్ధమేనా? సిద్ధమేనా? ఈ పోరాటంలో మేము ఎంత దూరమైనా వెళ్తాం, మాతో పాటు మీరందరూ వస్తారా? సిద్ధమేనా? జై వాసన్న. ఇక్కడ ముఖ్యంగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మనకి ఇటీవల మీరు చూశారు, మన ఒక 3 రోజుల క్రితం వాసన్నది ర్యాలీ కూడా జరగడం జరిగింది. ఆ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయడం కోసం, అన్న పట్టాలు రావడం కోసం సుమారు 40 రోజులు ఒంగోలు రాకుండా పోరాడి, అన్న రాజకీయ జీవితం కూడా అసలు ఏమైద్ది, ఇస్తారా ఇరా, అసలు పోటీ చేస్తారా చేయరా, ఒంగోలు వస్తారా అని మనకు ఒంగోలులో పట్టాలు తేవడం కోసం అన్న రాజకీయ జీవితాన్ని పనంగా పెట్టి, అన్న ఎంత ఇబ్బంది పెట్టాడో మేము వెళ్ళి అక్కడ చూసాం. ఎంత ఇబ్బంది పడ్డాడో మేము వెళ్ళా, కానీ కనీసం ఏందన్న రా అన్న అంటే
మనం లేదు పోటీ చేస్తేనే అది పట్టాలు ఇస్తేనే పోటీ చేస్తామని చెప్పాం, మనం ఇప్పుడు వస్తాం బాగోదు, ఏదేమైనా పర్వాలా, ఆఖరికి జగన్ గారికి కూడా అన్న జగన్ గారి మీద కూడా పట్టాలు ఇస్తేనే ఒంగోలు వెళ్తాను లేకపోతే వెళ్ళనని చెప్పి దాన్ని తీసుకొని రావడానికి ఎంత కష్టపడ్డాడో మన అందరికీ తెలుసు. దాన్ని అందరూ మీరు గుర్తుపెట్టుకొని రేపు రాబోయే ఎలక్షన్స్లో మీరందరూ కూడా వాసన్నకి అండగా నిలవాలని కోరుకుంటూ మీ అందరు కూడా విజ్ఞప్తి చేసుకుంటాం. అదేవిధంగా మాట ఎత్తే మన మాజీ ఎమ్మెల్యే దామచంద్ర అభివృద్ధి అంటాడు. అసలు అభివృద్ధి అనేది పక్కన పెడితే కోవిడ్లో మన పరిస్థితి ఏంది? అసలు ఉంటామో పోతామో ఎవరికి తెలియదు. డబ్బు ఉన్నాడు లేనోడు అందరం కూడా ఒకటే. ఆ కోవిడ్లో వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు? వాసన్న వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి కోవిడ్ వచ్చింది. అందరూ కూడా ఎంతో ఇబ్బంది పడ్డారు. ఉదాహరణకు మా ఇంట్లోనే తీసుకుంటే మా ఇంట్లో మొత్తానికి కోవిడ్ వచ్చి మా అమ్మ ఎంతో సీరియస్గా ఉండి నేను అన్నకు ఫోన్ చేశాను, ఇది ఏడుస్తా అన్న ఇట్లా పరిస్థితి అని. అన్న ఏది నారాజు ఏందండి అన్న ఎమ్మటే ఫోన్ పెట్టేసి హాస్పిటల్కి ఫోన్ చేసి ఆ రోజు మా అమ్మ 10 రోజులు హాస్పిటల్లో ఉంది. అసలు బతికిద్దో బతకదో కూడా మాకే తెలియదు పరిస్థితి. వెళ్ళేటప్పుడు సీరియస్గా ఆక్సిజన్ పెట్టుకొని తీసుకొని వెళ్ళారు. ఆ విధంగా ఉంటే పరిస్థితి. అన్న మాకు 3 సార్లు ఫోన్ చేశాడు. అన్న ఆ రోజు మేము హాస్పిటల్కి వెళ్ళాక కూడా ఆ రోజు ఎట్లా ఉంది మీ అమ్మకి, జాయిన్ చేసుకున్నారుగా, బాగానే ఉంది. మళ్ళీ తర్వాత ఒక వారం రోజుల తర్వాత ఎన్ఎస్పీ గెస్ట్ హౌస్కి వచ్చారు అన్న. అక్కడ కూడా మళ్ళీ అందరూ నా రోజు మీ అమ్మకి తగ్గిందా అన్నాడు. అట్లా ఎవరుంటారు? డబ్బులే ఉందాం, అందరు సంపాదించుకుంటారు, వస్తారుంటారు, పోతాయి. సహాయం చేసేవాళ్ళు కావాలి. ఇప్పుడు మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిందంటే గత ఎమ్మెల్యేకి మీరందరూ కూడా వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి ఉంటారు, వాళ్ళు చూసుంటారు. ఎట్లా అప్పుడు పరిస్థితి ఇప్పుడు పరిస్థితి ఆలోచించండి. అందరూ కూడా వాసన్న అనేవాడు అందరికి కూడా ఇంట్లో సొంత మనిషి. గుర్తుపెట్టుకోండి, కార్పొరేటర్ అయినా మేయర్ అయినా మీరైనా మేము అందరం ఒకటే. అన్నకి ఎవరు కూడా వేరుగా ఉండదు. మీరైనా అన్న బెడ్రూమ్లోకి వెళ్ళొచ్చు మాట్లాడటానికి, మేమైనా పోవచ్చు బెడ్రూమ్లోకి. అందుకని మీరందరూ కూడా రాబోయే ఎలక్షన్స్, ఇప్పుడు ఎలక్షన్స్ రోజులు వచ్చి అందరు తలా ఒక మాట చెప్తారు, మేము అది చేస్తాం, ఇరగదీస్తాం, పొడుస్తామని. అవే ఉండవు. మీరందరూ కూడా ఈ సంక్షేమ పథకాలు కూడా అందరికీ సంక్షేమ పథకాలు వచ్చినాయి ఇంచుమించుగా. ఉదాహరణకు మా దాంట్లో 1500 ఫ్యామిలీస్ ఉంటే 1300 చిన్న మందికి ఏదో ఒక పథకం వచ్చింది. మీరందరూ కూడా వైఎస్ఆర్ పార్టీకి ఎవరైతే సంక్షేమ పథకాలు తీసుకున్నారో వాళ్ళే బలం. మీరందరూ కూడా ఓట్లు వేస్తారనే జగన్ గారు గట్టిగా నమ్మకంగా ఉన్నాడు. రాబోయే ఎలక్షన్స్లో మనందరం కలిసి బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని అఖండ మెజార్టీతో గెలిపించుకొని మనందరం కూడా అన్నని ప్రకాశం జిల్లా తరఫున మంత్రి చేసుకోవాలని కోరుకుంటూ. మనోళ్ళు అంతా చెప్పారు, నేను ఒక్కటే చెప్దాం అనుకుంటున్నాను. మీకు ఒక్కటి ఆలోచించండి అమ్మా. అంతకుముందు గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మన మహిళల గురించి ఏమైనా పట్టించుకున్నాడా? ఏమైనా మనకు చేశాడా? లాస్ట్లో ఎలక్షన్ టైంలో పసుపు కుంభకం అనే ఒక్క 10,000 రూపాయలు మీ అకౌంట్లో వేసి మిమ్మల్ని మోసం చేయాలని చూసిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రావడంతో అక్క చెంబిళ్ళమ్మల్ని గుర్తుపెట్టుకొని డ్వాక్రా మహిళలకి ప్రతి సంవత్సరము ఈ రుణమాఫీ చేసే ఒక మంచి పథకాన్ని తీసుకొని వచ్చి ఈ 4 సంవత్సరాలు మీకు ఉపయోగపడిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గ్రేటా అనేది మీ అంతటా మీరే ఆలోచించుకోవాలి. రేపు రాబోయే ఎలక్షన్స్లో మీరందరూ మహిళలను నమ్ముకొని జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్లో నిలబడుతున్నాడు. అలాగనే మా వాసన కూడా మహిళలంటే అంత ఇష్టం. మహిళ కన్నీళ్లు పెడితే వాసన తట్టుకోలేడు, మహిళ కష్టం వస్తే వాసన తట్టుకోలేడు. అలాగనే జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం వాసన మనస్తత్వం ఒకటేనమ్మా. మీరు తెలుసుకోండి. ఏమి చేయలేడు 100 చెప్తాడు, ఏమి పనికి రానోడు 100 చెప్తాడు. మాటలు చెప్పేవాడు వేరు, పని చేసేవాడు వేరు. మన జనార్దన్ గారు మాటలు చెప్తాడు, ఇంట్లో నుంచి బయటికి రాడు, ఏమి పని చేయడు. అన్నీ పని చేసి అన్నీ తీసుకొని వచ్చి ఈ ఒంగోలు ప్రకాశం జిల్లాలనే డెవలప్మెంట్ ప్రతి విషయంలో వెలుగొండ ప్రాజెక్టులే కాకుండా ఆ రోజు వెలుగొండ ప్రాజెక్టు ఈరోజు రాజశేఖర రెడ్డి గారు ఓపెన్ చేశాడు. ఈరోజు సీఎం మన జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్ చేస్తున్నాడు. మల్లవరం డ్యామ్ కానీ ఈ డ్యామ్స్ మొత్తం ఏవైతే కానీ రైతు పక్షపాతిగా జగన్మోహన్ రెడ్డి వాసన్న గారు ఎలా చేస్తున్నాడు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఎవరు ఎన్ని చెప్పుకున్నా అభివృద్ధి అనేది మన వాసన్న జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనే మన ఒంగోలు నియోజకవర్గం అభివృద్ధి అయ్యింది. కాబట్టి రేపు రాబోయే కాలంలో మనమందరం వాసన్నకి జగన్మోహన్ రెడ్డి గారికి బీసీ బడుగు బలహీన వర్గాల వాళ్ళందరూ కూడా అన్నకి అండగా నిలబడి అత్యధిక మెజార్టీగా అన్నని గెలిపించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా గెలిపించుకునే యొక్క మన మీదే ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన కమిషనర్ గారికి నమస్కారం. చాలా సంతోషం. మహిళలందరూ కూడా ఒక్క చోట చేరితే
ఎలా ఉంటుంది, మహిళా శక్తి ఏమిటి అనేది మరి ఈరోజు మిమ్మల్ని అందరినీ చూస్తుంటే కనబడుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మరి తన పాలన స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా మహిళలకి ఏ విధంగా సహాయ సహకారాలు అందించారు, మహిళల్ని ఏ విధంగా గౌరవించారు. మరి మిగతా పార్టీలతో పోల్చుకున్నట్లయితే అందరూ కూడా మహిళల్ని డయాస్ మీద నిలబడి వాళ్ళకి ఏదో చేయాలని మాట్లాడతారు తప్ప పనులంటూ ఏదైనా జరిగిందేనంటే మన జగనన్న పరిపాలనా కాలంలోనే. ఎందుకనంటే ఈరోజు స్త్రీ తన గర్భవతిగా ఉన్నప్పటి నుంచి కూడా అరే ఆ యొక్క బిడ్డ యొక్క ఆలనా పాలన, కడుపున పడ్డ బిడ్డని కూడా మరి జాగ్రత్తగా చూసుకునే బాధ్యత మరి జగనన్న తీసుకుంటే, అలాగనే మరి బిడ్డకు ప్రసవించిన తర్వాత కూడా తల్లి బిడ్డల యొక్క ఆరోగ్య పరిస్థితి కానివ్వండి, అలాగనే వారి యొక్క పౌష్టికాహార విషయంలో కానివ్వండి జాగ్రత్తలు తీసుకుంటే, దాని తర్వాత ఆ బిడ్డకు 3 ఏళ్ళు నిండిన తర్వాత మరి స్కూల్కి వెళితే అంగన్వాడీ అక్కడ కూడా వాళ్ళకి ఆహారము, చదువు, అలాగనే బయట ప్రపంచంలో ఎలా మెలగాలనే విషయాన్ని నేర్పిస్తూ, దాని తర్వాత స్కూల్కి వెళితే మరి ఆ బిడ్డకి ఏదైతే అవసరమో ఒక షూ దగ్గర నుంచి బుక్స్ దగ్గర నుంచి యూనిఫామ్ వరకు ప్రతి విషయంలోనూ కూడా అండగా ఉంటూ, దాని తర్వాత మరి వాళ్ళకి మధ్యాహ్నం భోజనాన్ని పెడుతూ ఆ బిడ్డ ఆరోగ్యము, చదువు నా బాధ్యతగా తీసుకుంటూ, మీరు ఎంతవరకు చదువుకుంటారో మీ చదువు నా బాధ్యతను ఒక మేనమామగా అందరినీ ఆకట్టుకోవడం అనేది జగనన్న గొప్పతనం. మరి అంతేకాకుండా మరి మహిళలకి అమ్మఒడి పథకం ద్వారాగా మరి మన అకౌంట్స్కే మరి ప్రతి సంవత్సరం కూడా మరి 14,000 రూపాయలు వేయడం అని అంటే చిన్న విషయం కాదు. మరి ఇలా తీసుకుంటూ పోతే మన కోసమని మరి వైఎస్ఆర్ ఆసరాన్ని కానివ్వండి, చేయూత కానివ్వండి, ఎన్ని రకాల పథకాలని మహిళలకే ప్రవేశపెడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు మరి 18,750 రూపాయలు ప్రతి సంవత్సరం కూడా మరి వెనకబడిన వర్గాల వాళ్ళకి, తరగతుల వారికి, అలాగే ఓసీల్లో కూడా వెనకబడిన పేదంటి వాళ్ళకి కూడా మరి డబ్బులు ఇస్తూ మరి ఈ రోజున మనకి ఏదైతే రుణమాఫీ చేస్తే 4 దఫాలుగా చేస్తానని ఇచ్చిన మాటకు కట్టుబడి ఇది 4వ విడతగా మనకు రుణమాఫీ చేయడం అనేది, ఒక రాష్ట్రంలోనే 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడంతో పాటు ఈ రోజున 20 లక్షల ఇళ్ల వరకు కూడా కన్స్ట్రక్షన్స్లో ఉన్నాయని అంటే మరి జగనన్న ఇచ్చిన మాటకి ఎంత కట్టుబడి ఉన్నాడని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మరి ఇవన్నీ కూడా మనం జగనన్న గురించి తీసుకున్నట్లయితే ఈరోజు మన ఒంగోలు నగరంలో, ఒంగోలు నియోజకవర్గంలో మరి మన వాసన విషయాలు తీసుకున్నట్లయితే ఎంత చెప్పినా తక్కువని చెప్పొచ్చు. 175 నియోజకవర్గాలు ఒక పక్కన ఉంటే మన యొక్క ఒంగోలు నియోజకవర్గం ఒక పక్కన ఉన్నదంటే చెప్పడానికి ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఈ రోజున ఇందాక మన నాయకులు ఒకరు చెప్పారు, అవ్వకుండా మరి ఉంటే మరి ప్రజలేక అవసరాలు ఎప్పుడు తీరుస్తాడయ్యా, ఎవరైనా ఎప్పుడు ఆలోచించారా? మరి మన నాయకుడు అట్లా కాదు, ఎనీ టైం పడుకుంటే కూడా నిద్ర లేపే సందర్భాలు చాలా మందికి ఉన్నాయి. అంటే డైరెక్ట్గా బెడ్రూమ్కి వెళ్ళగలిగే నాయకుడు మరి ఎవరన్నా ఉన్నారు అంటే మరి మన యొక్క వాసన ఒక్కడే అని చెప్తున్నాను. ఎందుకంటే అందుకనే 174 నియోజకవర్గాలు ఒకవైపు అయితే మన ఒంగోలు ఒకవైపు అని చెప్తున్నా. ఆయన బెడ్రూమ్ లేదు, బాత్రూమ్ లేదు, వెళ్ళాలంటే ఎవరైనా సరే దూసుకుపోవచ్చు, ఏ విషయమైనా అడగవచ్చు, ఏ సమస్య అయినా చెప్పచ్చు. ఉద్యోగమా, వ్యాపారమా, ఆర్థిక అవసరమా, అనారోగ్య సమస్య, ఏది అయినా సరే ప్రతి విషయాన్ని కూడా మరి ఆయన వెంటే నడుస్తూ అడిగే ధైర్యము భరోసా మనకిచ్చాడు అంటే అది ఒక్క వాసన వల్లే సాధ్యం. మరి ఈ రోజున మనందరికీ కూడా మరి ఇళ్ల పట్టాలు ఇవ్వడం కోసం అని చెప్పి మరి ఆయన ఎంతగా పోరాడాడు. ఎందుకంటే ఆయన మినిస్టర్గా ఉన్నప్పుడే అప్పుడే మనకి ఇళ్ల పట్టాలు రావాలి. కానీ అది కూడా మరి చూసి కళ్ళు కుట్టి ఈయనకి కనుక మరి 25,000 మందికి ఇళ్ల పట్టాలు ఇస్తే మన మనుగడ కనుమరుగైపోతుంది అనే విషయాన్ని మరి వాళ్ళకి తెలుసు. కాబట్టి అది రాకుండా చేసినట్లయితే ఆయన ఓడించవచ్చు, ఏదో ఒక రూపంలో ఏమీ చేయలేదని చెప్పడానికి ఒక ఆధారంగా తీసుకోవాలని చాలా కుట్రలు పన్నారు. కానీ పైన భగవంతుడు ఉన్నాడు, ఆయన మంచి మనసే ఈ రోజున మరి 230 కోట్ల రూపాయలు మరి ఈ రోజు తీసుకొచ్చి మీ అందరికీ కూడా ఇళ్ల పట్టాలో ఇచ్చే విషయంలో మరి ఎంతగా దీక్షతో మరి సాధించారు అనే విషయానికి రీసెంట్గానే మనం అందరం కూడా ఆయన ఎంత స్వాగతం పలికమ్మ, మరి మనందరం కూడా అందులో పాల్గొన్నాం. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ రోజున అభివృద్ధి గురించి మాట్లాడే అర్హత మరి మన పార్టీకి తప్ప గత పార్టీకి లేదని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఈ రోజున మరి 90 కోట్ల రూపాయలతో మరి పోతురాజు కాల అభివృద్ధి పనులు ఎవరు చేశారండి? 123 కోట్ల రూపాయలతో మరి అమృత స్కీమ్ కింద వాళ్ళ టైంలో మరి మనకు అందరికీ నీళ్ళు ఇస్తామని చెప్పేసి కళ్ళబల్లి మాటలు చెప్పి ఈ స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ఫండ్స్ని వాళ్ళు తినేసి
తర్వాత మనకు ఒట్టి చేతులు చూపించి నీళ్ళు కూడా రాకుండా చేస్తే ఈరోజు మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఆయన 70 కోట్ల రూపాయలు మరి ప్రభుత్వం నుంచి అడిగి ఈ రోజున యొక్క ప్రాజెక్టు పూర్తి చేయడం నిజం కాదా? మరి పోతురాజు కాలువను పూర్తి చేస్తున్నారు, ఇప్పుడు మీకు అందరికీ తెలియడం లేదా? ఈ రోజున మరి 231 కోట్ల రూపాయలు తీసుకురావడం నిజం కాదా? మరి మొన్న వాటర్ ఫెసిలిటీ కోసమని మరి అందరి విషయాలకు మనం తీసుకున్నట్లయితే 339 కోట్ల రూపాయలతో ఈరోజు మరి వాటర్ ప్రాజెక్ట్ తీసుకురావడం నిజం కాదా? మనం ఏదైనా సొంతే మరి ఎంత కుట్రపూరితమైన ఆలోచనలు చేస్తున్నారో మరి మహిళలే దాన్ని తిప్పుకొట్టాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని చెప్పేసి మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనది మహిళా ప్రభుత్వం, మహిళలకు శ్రేయస్సు కోసం కోరేటువంటి ప్రభుత్వం కాబట్టి మహిళలందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని చెప్పి తెలియజేస్తూ, సమయభావన వల్ల నేను ఎక్కువగా చెప్పలేకపోతున్నాను, కానీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అంటేనే ఒక బ్రాండ్. ఎవ్వరు కూడా ఎక్కడైనా గంటాపదంగా ధైర్యంగా ఆయన గురించి మనం రొమ్ము విడిచి చెప్పుకోవాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉందని చెప్పేసి నేను మీకు అందరికీ తెలియజేస్తూ, ఇదంతా చెప్పడం ముఖ్య కారణం మన రాబోయే రోజుల్లో వాళ్ళు ఎన్నో రకాల కుట్రలు. ఎందుకంటే ఆయన ఒక మాట మాట్లాడితే చాలా అది పెద్ద న్యూస్, ఏదైనా ఒక విషయం చెప్తే చాలా అది పెద్ద ఫ్లాష్ న్యూస్. ఇలా చెప్తూ వాడిని ఎంత వెనక లాగాలని చూసే కొద్దీ కూడా ఎదిగిన కొద్దీ ఒదగాలి అనే విషయాన్ని మరి ఆయన చూసి మనం నేర్చుకోవాలి. కాబట్టి ప్రతిదీ కూడా ఆయన కడుపులో పెట్టుకొని బాధను తన దిగమింగుతూ సంతోషాన్ని మనకి ఇచ్చిన ఏకైక నాయకుడిగా మనం అందరం గుర్తుపెట్టుకోవాలని, మా మహిళా శక్తి ఎంత ఉందని తెలియజేయాలంటే రాబోయే రోజుల్లో వాళ్ళకిలాగా మనం 10,000 ఇచ్చి మన చేతులు దులుపుకోవట్లేదు. ప్రతి ఇంటికి కూడా లక్షల రూపాయలు మనకు బెనిఫిట్స్ వస్తున్నాయి. ఈ విషయాన్ని అంతా మన మహిళలు బాగా గుర్తుపెట్టుకుంటారు. కాబట్టి ఈ విషయాన్ని మీకు మరొకసారి తెలియజేస్తూ, ఖచ్చితంగా మరి భారీ మెజార్టీతో గెలిపించి ఈ రోజున మనకు లాస్ట్ టైం 24,000 మెజార్టీ వస్తే ఈసారి మరొక 6,000 మెజార్టీ పెంచి దాదాపు 30,000 మెజార్టీ తీసుకొచ్చే విధంగా మహిళలందరూ కూడా కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అన్ని దగ్గర పట్టాలు ఇస్తుంటే ఒంగోలు కూడా గవర్నమెంట్ స్థలం కదా అని చెప్పి ఎర్రజల్ల దగ్గర ఒకే చోట 25,000 మందికి పట్టాలు ఇవ్వాలని చెప్పి ఆ రోజు మేము పూనుకుంటే 25,000 మంది పట్టాలంటే పెద్ద టౌన్షిప్ అయిపోతుంది, అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తారు, దాన్ని ఎట్లయినా అడ్డుకోవాలని చెప్పి తెలుగుదేశం వాళ్ళ పార్టీ వాళ్ళు ఆ స్థలాన్ని కోర్టుకేసిన సంగతి మీ అందరికీ తెలుసు. దానివల్ల ఆలస్యమైంది. ముఖ్యమంత్రి గారితో నేను చెప్పాను, పట్టాలు ఇవ్వకుండా అన్ని చోట్ల ఇస్తా, మా ఒంగోలు పట్టాలు ఇవ్వకపోతే ఎట్లా, వాళ్ళు ఏదో కోర్టుకేశారు, అది ఇప్పుడు తేలేటట్లేదంటే సరే అయితే నువ్వు ప్రైవేట్ స్థలాలు కొని పట్టాలు ఇవ్వమని చెప్పడం జరిగింది. మరి దాని మీద 210 కోట్ల రూపాయలతోటి ఇళ్ల స్థలాలు పట్టాలకి చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో మన స్థలాలు చూడటం జరిగింది. డబ్బులు రాబోయేటప్పటికి నేను ఆ రోజు చెప్పాను మీ అందరికీ, ఈ వేదిక మీద కూడా చెప్పాను, ఆ పట్టాలు డబ్బులు వచ్చి పట్టాలు ఇవ్వలేకపోతే నేను ఎమ్మెల్యేగా పోటీ చేయనని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. దాని మీద టైం అయిపోతుంది, ఇంకా డబ్బులు రాలేదని చెప్పి నేను ఒకటే చెప్పి విజయవాడలో డబ్బులు ఇస్తేనే నేను ఒంగోలు పోతాను, లేకపోతే నేను పోనని చెప్పి నేను నా రాజకీయ జీవితాన్ని బలంగా పెట్టడం జరిగిందని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. అంటే ఆయన డబ్బులు అయిపోతే నేను పోటీ కూడా చేసే పరిస్థితి లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద మనసు చేసుకొని, అంటే ఈరోజు వాస్తవానికి ఈ నెలలో ఆసరాకి 6,000 కోట్లు, వచ్చే నెలలో చేయూత అదొక 6,000 కోట్లు, ఇవన్నీ ఇవ్వాలా, డబ్బులు ఎక్కడ ఉన్నాయి, ఏంటి ప్రాబ్లమ్స్, అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మాట ప్రకారం ఆయన 210 కోట్ల రూపాయలు డబ్బులు ఇళ్ల స్థలాలకి వేయటం జరిగిందని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. దానికి కూడా ఇప్పుడు అక్కడ రోడ్లు వేసి 15 రోజుల్లో మొత్తం రోడ్లు వేసి పట్టాలు ఫ్లాట్లు లేఅవుట్ తయారు చేసేదానికి ప్రయత్నం చేస్తున్నాం. టెండర్స్ పిలవడం జరిగింది. మరి చేస్తూ ఉంటే దానికి కూడా పట్టాలు ఎక్కడ ఇస్తారో అని చెప్పి వేరే కాంట్రాక్టర్ ద్వారా కాంట్రాక్టర్ని వాళ్ళ మనుషుల్ని కాంట్రాక్ట్ చేసేదానికి ఆపించేదానికి కూడా ప్రయత్నం చేస్తుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఒకటే చెప్తా ఉన్నా, ఆ రకంగా కాంట్రాక్టులని దొంగ కాంట్రాక్టులను వేయించి పోటీకి వచ్చి చేపిస్తే 25,000 మందితోటి మీ ఇంటి చుట్టూ 25,000 మంది ఉంటారని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం. 25,000 మంది వచ్చి మీ 25 × 3
వాళ్ళ కుటుంబంలో నుండి ముగ్గురు మొత్తం 75,000 మంది వాళ్ళ ఇంటి దగ్గర చుట్టుముట్టిస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నా. రేపు వచ్చే నెల 10వ తేదీ నుంచి 15వ తేదీ లోపల ముఖ్యమంత్రి గారు ఒంగోలు వస్తున్నారు. మీకు పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఆ రోజు భరోసా పత్రాలు ఇచ్చామో వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇవ్వడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా ఆ రోజు ఈ విశేషం మీద చెప్పాను నేను. పట్టాలతో పాటు వాళ్ళకి చీరలు కూడా పెడతారని చెప్పాను. ఆ మాట ప్రకారం చేస్తారని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఇంకా కూడా రాని వాళ్ళు ఉంటే నాకు ఒకటే కోరిక, పట్టాలు ఇచ్చి అంతతోటి ఆగదు. 25,000 మందికి ఇల్లు కట్టించే కార్యక్రమం చేసి చూపిస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అక్కడ ఒక పెద్ద కాలనీ, ఒక మంచి కాలనీ, కరెంటు, రోడ్లు అన్నీ వేసి అన్ని వసతులతోటి మీకు ఒక్కొక్కరికి అది కనీసం 5 లక్షల రూపాయలు విలువ చేసే ఇంటిని మీకు ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా ప్రతి ఒక్కరు కూడా ఇచ్చేది నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఇల్లు కూడా మీరు కట్టుకుంటే కొంత డబ్బులు ఇస్తారు, లేదు మేము కట్టుకోలేమంటే ప్రభుత్వం ద్వారా కట్టించే కార్యక్రమం చేపడతామని చెప్పి కూడా నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా కూడా ఒకటే తెలియజేసుకుంటా ఉన్నాం, నాకు ఏదైనా పర్వాలేదు, నాకు రాజకీయం ఏమైనా పర్వాలేదు, నాకు ఒంగోలు ప్రజలు మాత్రమే ముఖ్యం. నా పేద ప్రజలందరూ కూడా బాగు చేయాలి, బాగుపడాలి, ఒంగోలులో పూరి గుడిసె అనేది ఉండకూడదు అనేది నా జయమని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మరి దానికి మనం సహకరించిన ముఖ్యమంత్రి గారిని మనం అందరూ కూడా ఒకసారి చప్పటితో అభినందించాలని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఇంకా చెప్తా ఉన్నా, రాని వాళ్ళకు ఉంటే కూడా పెట్టుకుంటే కూడా మళ్ళా కూడా ఇంకా ల్యాండ్ కొని కూడా అవకాశం ఉన్నంత వరకు లేని ఇంకా రాని మాకు లేదు అనిపించుకోకుండా, ఇల్లు లేదు అనిపించుకోకుండా చేసే కార్యక్రమం చేపడతామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ముఖ్యంగా ఈరోజు నేను గడప గడప తిరుగుతున్నప్పుడు ఆర్పీలు కానీ మరి అందరూ కూడా మహిళలు ఎంతో సహకరిస్తూ ఉన్నారు. ఇంకా సమయం తక్కువ ఉంది, ఇంకా గడప గడప తిరగటం, మిగతా వార్డులో తిరగటం కష్టమవుతుంది కాబట్టి ఇంకా రేపు 3-4 రోజుల్లో ప్రతి వార్డు కూడా ఒక్కొక్క రోజుకి ఒక వార్డు తిరగటం జరుగుతుంది. అక్కడ ఫంక్షన్లు, పేదవాళ్ళు, ఫంక్షన్ రాని వాళ్ళు, ఏమైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కానీ అట్లాంటి వాళ్ళు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా నేను వచ్చి సాల్వ్ చేస్తాను, ప్రతి డివిజన్లోకి వచ్చి సాల్వ్ చేస్తానని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఇప్పటికే మీకు తెలుసు చాలామందికి సొంతంగా ఫంక్షన్లు ఇవ్వడం జరుగుతుంది. అట్లని చెప్పి అందరూ వచ్చి దయచేసి అందరూ నాకు ఫంక్షన్ కావాలని అడగదమ్మా. ఎవరైనా ఇబ్బందులు ఉన్న వాళ్ళు చెప్పండి, వాళ్ళందరూ కూడా ఫంక్షన్లు ఇచ్చేదానికి నా సహాయ శక్తులు కృషి చేస్తాను. మరి మీ అందరూ కూడా బాగుండాలి. నేను ఒకటే కోరుకుంటా ఉన్నా, నేను ఏది 5 సంవత్సరాలు 5 సార్లు ఎమ్మెల్యే ఉండి 2 సార్లు మంత్రిగా ఉన్నా కూడా అందరూ అంటారు, ఏంది సార్ ఒకసారి ఎమ్మెల్యే అయితే నేను హైదరాబాద్లో పెద్ద ఇల్లు కట్టుకుంటారు, మీరు 5 సార్లు మంత్రిగా ఉన్న ఎమ్మెల్యేగా ఉన్నారు, 2 సార్లు మంత్రిగా ఉన్నారు, ఇల్లు కట్టుకోలేదంటే, అయ్యా నా దగ్గరికి వచ్చిన డబ్బులంతా నా ప్రజల కోసమే ఉపయోగిస్తాను, నా కుటుంబాన్ని కూడా నేను ఖర్చు పెట్టడానికి కూడా తెలియజేశాను. ఒకటే చెప్తాను, దేనికైనా ఎవరైనా ఈ మన ఆరోగ్యపరంగా ఒకటే చెప్తున్నా అందరికి కూడా ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆరోగ్యపరంగా ఎవరికైనా ఇబ్బంది వచ్చి అక్కడ ఆరోగ్యశ్రీ పథకంలో మీకు రాని వాళ్ళు ఎవరైనా ఉంటే ముందుగానే నా దగ్గరికి వస్తే అది సీఎం రిలీఫ్ ఫండో లేకపోతే ఏదో రకంగా హాస్పిటల్తో మాట్లాడి నేను వైద్య ఆపరేషన్ విషయం నేను చూస్తాను తప్ప, మీరు ఆపరేషన్ చేసుకొని వచ్చి సార్ మాకు 3 లక్షలు ఖర్చు అయింది, 4 లక్షలు ఖర్చు అయిందంటే అప్పుడు నేను చేయగలిగిన చాలా తక్కువ ఉంటుంది. ముందుగానే మీకు ప్రాబ్లం వస్తే మీ కుటుంబంలో ఎవరికి ప్రాబ్లం వచ్చినా ముందుగానే నాకు తెలియజేయండి. దానికి సంబంధించి మీ ఆరోగ్య పరిస్థితి మీకు డబ్బులు ఇబ్బంది లేకుండా దానికి ఏదో మార్గంలో సీఎం రిలీఫ్ ఫండో లేకపోతే హాస్పిటల్తో మాట్లాడో మీకు వైద్యం చేయించే కార్యక్రమం చేపడతాను. అయిపోయిన తర్వాత నేను ఎందుకంటే చెప్తున్నానంటే, నేను గడపడం తిరుగుతున్నప్పుడు ప్రతి వాళ్ళు చాలామంది కూడా వచ్చి సార్ నాకు 3 లక్షలు ఖర్చు అయింది మనకి ఎట్లా సార్ అని అంటాను. అది ముందుగానే ముందు చెప్తే దానికి ముందు కూడా నేను చేసేదానికి అవకాశం ఉంటుంది. అయిపోయిన తర్వాత పెద్ద సీఎం రిలీఫ్ ఫండ్ డబ్బులు ఎక్కువ రావడం తక్కువ ఉంటుంది.
ఎంత ఇప్పుడు నా 3 లక్షలు ఖర్చు అయితే 30,000 40,000 వచ్చే పరిస్థితి ఉంది. అట్లా కాకుండా ముందుగానే చెప్తే దానికి ఎల్ఓసి ఇప్పించి మీకు ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమం. ముఖ్యంగా ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యం బాగుంటేనే ఏదైనా, కాబట్టి ఆరోగ్యం బాగుండే దానికోసం నా సాయశక్తుల ప్రతి పేదవాళ్ళకి ఎవరికున్నా కూడా ఇబ్బంది లేకుండా నా దగ్గరకు వస్తే తప్పకుండా ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకుంటానని చెప్పి కూడా మీ అందరూ కూడా మాట ఇస్తున్నానని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. కాబట్టి మీరందరూ కూడా ఆరోగ్య విషయంలో ప్రతి ఒక్కరు కూడా ముందుగానే తెలియజేస్తే దానికి సాయం చేసి దానికి సిద్ధంగా ఉంటారని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, అలాగే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలని మనం అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి మా కార్పొరేటర్లు కానీ అందరూ కూడా మరి రేపు పట్టాల విషయంలో ఎవరికైతే పట్టాలు వస్తున్నాయో సీఎం గారు ప్రారంభించి పట్టాలు చేసిపోయిన తర్వాత గుంపుగా 25,000 మందికి ఒకేసారి ఇస్తే అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి మీ వార్డులోకి వచ్చి మీ ఆ వార్డులో ఎంతమందికి శాంక్షన్ అయినాయో అక్కడికే వచ్చి చీరతో పాటు పట్టాలు మీ చేతికి ఇచ్చే కార్యక్రమం ప్రతి డివిజన్లో నేనే వచ్చి పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేపడతానని చెప్పి తెలియజేసుకుంటున్నాను. మాట చెప్పాను, పట్టాలు ఇవ్వకుండా పోటీ చేయనని ఆ మాట ప్రకారం మేము ఉంటున్నామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి మీరు ఎప్పుడు కూడా ఏ సమయంలో కూడా మీ వాసు ఉన్నాడని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా నా వంతుని సహాయం చేస్తానికి సిద్ధంగా ఉంటానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమాలు మరి సంబరాలు వైఎస్ఆర్ ఆసరా సంబరాలు చేసుకునే కార్యక్రమం మరి మీరు మీతో పాలు పంచుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.